ఒక నెలలో 4 సార్లు పెట్రోలు డీజిల్ మీద భారాలు వేసి మొత్తం ప్రజల మీద తీవ్రమైనటువంటి ప్రభావం కలిగించే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు పెట్రోలు డీజిల్ పెరుగుదలతోటి, గ్యాసు పెరుగుదలతోటి ఈరోజు మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ మీదే తీవ్రమైనటువంటి ప్రభావం పడింది. నిత్యావసర వస్తువులు ధరలన్నీ పెరిగినాయి. చిన్న పరిశ్రమలన్నీ మూతపడుతున్నాయి. ఇవాళ ఎరువుల ఫ్యాక్టరీలన్నీ కూడా మూతపడి వ్యవసాయం కూడా ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాస్తవంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎందుకు పెట్రోలు డీజిల్ ధరలు పెంచామంటే కుంటి సాకులు చెప్తా ఉంది. యుద్ధం అని కారణమని చెప్తా ఉంది. వాస్తవంగా యుద్ధం కారణంగా ఈ ధరలు పెరగడం లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి దివాళాకోరు విధానాల వల్ల మాత్రమే ఈ ధరలు పెరుగుతున్నాయి. వాస్తవంగా ఈరోజు పెట్రోలు డీజిల్ అనేటువంటిది పెరగడానికి అంతర్జాతీయంగా పెరిగింది అని చెప్తున్నారు. యుద్ధానికి ముందు 70 రూపాయలు ఉంటే ఒక బ్యారెల్ ధర తర్వాత 120 రూపాయలకి వెళ్ళి ఈరోజు 100 రూపాయలకి దిగింది. వాస్తవంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెట్రోలు డీజిల్ మీద 25% ట్యాక్స్ వేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 35% ట్యాక్స్ వేస్తూ ఉంది. ఈ ట్యాక్స్ను తగ్గించుకోవాలి. ఈ 12 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం 65 లక్షల కోట్ల రూపాయలు పన్నులు వేసింది. అంటే ఈరోజు పెరిగిన ధరల వల్ల కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద భారాలు వేసి ఇది ఒక ఆదాయ వనరుగా మార్చుకుంటా ఉంది. ఒకవైపున పేదల మీద భారాలు వేస్తూ పెద్దవాళ్ళకు మాత్రం లక్షల కోట్లు రాయితీలు ఇస్తూ ఉంది. అందుకని ఈ ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వేస్తున్నటువంటి పన్నులు తగ్గించాలి. ప్రజలకి 55-60 రూపాయలకి పెట్రోలు డీజిల్ అందించవచ్చు, లేకుంటే ఇది తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. అందుకే వామపక్షాలు దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలిపించినాయి. ప్రకాశం జిల్లాలో సిపిఎం, సిపిఐ, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ 4 జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఆందోళనలు చేపడతా ఉన్నాయి. రానున్నటువంటి కాలంలో పెట్రోల్ డీజిల్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలని చెప్పి ప్రజలకి పిలుపిస్తా ఉన్నాం.